శ్రీరామ పట్టాభిషేక సర్గ. రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు, లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శత్రుఘ్నుడు లక్ష్మణుని కూడా చేయసాగెను. ప్రతికర్మచ రామస్య కారయామాన వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీ వానిక్ష్వాకులవర్తన. సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు తమకు తాము చేసుకునినట్టు మనోహరముగా అలంకరించిరి. ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రీయ ఆత్మనైవ తథా చక్రుర్మన్విస్విన్యో మనోహరం. తరువాత వానరపత్నులందరకును పుత్రవాత్సల్యము చేత ఆనంద భరితురాలైన కౌసల్య ఉత్సాహముగా అలంకారము చేశాను. తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనం చకార యత్నాత్ కౌసల్యా ప్రకృష్ట పుత్రవత్సల. అటు తరువాత శత్రుఘ్ని ఆదేశము మేర సుమంత్రుడు అని పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకుని వచ్చాను. తత శత్రుఘ్నవచనాన్ సుమంతో నామసారథి యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగశోభనం. సూర్యమండలం వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు సత్య పరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను. అర్కమండల సంకాశం దివ్య దృష్ట్యా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామ సత్యపరాక్రమ. సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభకలవారై స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకొని శుభకరమైన చివి కుండలములు పెట్టుకొనిరి. సుగ్రీవో హనుమాంచేవ మహేంద్ర సదృశ్యచ్యుతి స్నాతౌ దివ్య నిభైర్వస్వైద్వగ్మతు శుభకుండలౌ. గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవ పత్ని సీత నగరము చూచుటకు ఉత్సాహముగా ఉండేది. పరాభరణ సంపన్న యయుచ్ఛా శుభకుండలా సుగ్రీవ పత్న్యః సీతా చ ద్రష్టుం నగరముత్సుకా. అయోధ్యయందు దశరథరాజు యొక్క మంత్రులు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి. అయోధ్యాయాంతు సచివారాజ్ఞో దశరథస్యై పురోహితం పురస్కృత్య మంత్రయ మాసురర్థవత్. అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి. అశోకు విజయచ్చైవ సుమంత్రచ్చైవ సంగతా మంత్రయాన్ రామ వృద్ధ్యర్థం నగరస్య చ. మహాత్ముడైన రాముని పట్టాభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి. సర్వమేవాభిషేకార్థం యహార్హస్య మహాత్మనః కర్తుమర్హద రామస్య యద్యన్మంగళపూర్వకం. మంత్రులకు అందరు పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరిరి. ఇతితే మంత్రినః సర్వే సందిశ్యతు పురోహితం నగరాన్నిర్ణీయుః స్థూర్ణం రామదర్శన బుద్ధయః. ఉత్తమమైన రథమునందు 1000 కనుల వాని వలె కలంకరహితుడకు రాముడు స్వారీ చేయసాగెను. హరియుక్తం సహస్రాక్షు రథమింద్ర ఇవానఘ ప్రయయౌ రథమాస్థాయ రాము నగరముత్తమం. భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రములను పట్టుకొనగా లక్ష్మణుడు వ్యజనములను పట్టుకుని రాముని నుదుటకు గాలివీయసాగెను. జగ్రాహ భరతౌ రశ్మి శత్రుఘ్నత్ర మాదతే లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధ్ని సంపర్య వీజయత్. తెలుపు రంగు వాలవ్యజనమును ముందు వైపున చంద్రప్రభ కలిగిన రాక్షసరాజకు విభీషణుడు పట్టుకొనెను. శ్వేతంచ వాలవ్యజనం జగ్రాహ పురతః స్థితః అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః. అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి. ఋషి సంగాస్తదాకాశే దైవచ్చ సమరుద్గణైః స్థూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వని. శత్రుంజయను పర్వతము వంటి ఏనుగును మహా తేజోవంతుడు వానరముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించెను. తతః శత్రుంజయం నామకుంజరం పర్వతోపమం
ఆరురోహ మహాతేజా సుగ్రీవ ప్లవగర్షవ. మీ BVS.